అన్న నమస్తే నమస్తే. ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి జూబ్లీహిల్స్ లో ఎవరు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటారు? మీ ఓటు ఎవరికి వేస్తా అంటారు? జూబ్లీహిల్స్లో అయితే బై ఎలక్షన్ అనివార్య కారణాల వల్ల మాగంటి గోపీనాథ్ ఎమ్మెల్యే చనిపోవడం వల్ల వచ్చింది. కరెక్టే. ఇక మా ఓటు అయితే తప్పకుండా కాంగ్రెస్కి వేస్తాం. కాంగ్రెస్కి వేస్తాం, వేపిస్తాం కూడా. అంతేనా? మరి ఎందుకంటే ఈ కాంగ్రెస్ కంటే ఈ క్యాండిడేట్ ని చూసి వేస్తున్నారా లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ఓటేస్తున్నారా అంటే ఏం చెప్తారు? రెండు ఉన్నాయి, రెండు ఉన్నాయా? రెండు ఉన్నాయి దీంట్లో. గత 10 సంవత్సరాలలో ఇప్పుడు మనం ఎక్కడైతే ఇంటర్వ్యూ ఇస్తున్నామో ఈ జూబ్లీహిల్స్లో హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఉండే మన మాగంటి గోపీనాథ్ గారు. ఆయన మా స్లమ్ ఏరియాకి చేసింది ఏం లేదు. ఇక్కడ మనం నిలబడ్డ ఏరియా కూడా ఇది పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన రోడ్లు. ఈ స్లమ్ ఏరియాని ఆయన పట్టించుకోలేదు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ వచ్చిన అధికారంలో వచ్చి 2 సంవత్సరాలు ఏమవుతుంది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ తన శాయశక్తుల, ఎందుకంటే ఈ మహానుభావుడు కేసీఆర్ పోయిండు, పోతూ పోతూ ఉట్టిగా పోలే. మిగులు బడ్జెట్ ఉండే మన దగ్గర, 1,00,000 కోట్లకు పైనే మన దగ్గర బడ్జెట్ ఉంటే అదంతా నాకేసి 7 లక్షల పైన కోట్ల అప్పు పెట్టిపోయిండు. ఈ కేసీఆర్ ప్రభుత్వంలో బాగుపడ్డది కల్వకుంట్ల ఫ్యామిలీలో ఆ నలుగురు: కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు. వీళ్ళే బాగుపడ్డారు. కానీ తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజానికానికి ఎటువంటి అభివృద్ధి లేదు, ఎవరు బాగుపడలేదు. ఇంకొక విషయం, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తికి రేషన్ కార్డులు ఇచ్చింది. 10 సంవత్సరాలలో కేసీఆర్ ఇవ్వలేదు. రేషన్ కార్డు ఇవ్వడం పక్కన పెట్టు, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుడితే ఆ పిల్లల పేర్లు కూడా యాడ్ చేయలేదు దాంట్లో. అటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు వచ్చిన రేషన్ కార్డుల వల్ల ఈ రేషన్ కార్డు తీసుకున్నాడు జీవితాంతం తింటాడు రేషన్. మళ్ళీ దానికన్నా భారతదేశంలోనే ఎక్కడ లేదు. సన్న బియ్యం ఇస్తుండు కేసీఆర్ ప్రభుత్వం, సన్న బియ్యం ఇస్తుంది. ప్రజలైతే రెండు చేతులతోటి దీవెనలు ఇస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. దానికి స్వతహాగా నేనే నిదర్శనం. అటువంటి పాలన నడుస్తున్నది. ఉచిత బస్సు. ఇంతకుముందు ఆడవాళ్ళు అమ్మ ఇంటికి పోవాలన్నా, లేదంటే అక్క చెల్లెల దగ్గర పోవాలన్నా, అన్నల దగ్గర పోవాలన్నా, రాఖీ పండుగకో దానికో దేనికో బంధువుల దగ్గర పోవాలన్నా ఆర్థిక పరిస్థితులు బాగలేక ఇబ్బంది ఉండే, తర్వాత చూసాంలే పోదాంలే అనే పరిస్థితి ఉండే. ఇప్పుడు అట్లా లేదు. భర్త ఆఫీస్కి వెళ్తుంటే మా అమ్మ దగ్గర పోతున్నా, మా అన్న దగ్గర పోతున్నా అంటున్నారు. మెల్లంగా బ్యాగ్ వేసుకొని చెప్తున్నారు, బస్సు ఎక్కుతున్నారు, అక్కడ పోతున్నారు, చూసుకొని ఈయన వచ్చేసరికి మళ్ళీ ఇంటికి వస్తున్నారు. ఈ సవలత అయిపోయింది కదా, ఫ్రీ బస్సు వచ్చేసింది. ఆడవాళ్ళకి చాలా మంచిది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మా దగ్గర స్లమ్ ఏరియాలో ఉంటాం కాబట్టి మా దగ్గర ఉన్న పరిస్థితి, ప్రతి నెల కరెంటు బిల్లు కట్టకుండా కట్టింగ్ ప్లేయర్ పెట్టుకొని ఆ లైన్ మ్యాన్ వస్తుండే. అరే ఈ బిల్లు కట్టలేరా, ఈ బిల్లు కట్టలేరా అని గుండెలో దడదా అనేది. అరే వచ్చే నెల కడతాం, వచ్చే లేదు మా సార్ కట్ చేయమన్నాడు అని చెప్పి బెదిరించడం. ప్రతి ఇంటికి 2,200 యూనిట్ల వరకు ఫ్రీ. ఓనర్కి కూడా, రెంట్ కూడా ఉన్న వాళ్ళకి కూడా ఫ్రీ ఇస్తుండు. ఇంకేం కావాలి బ్రదర్? ఇంకా ఈ గ్యాస్ ఒక్కొక్క ఇంట్లో నెలకు అయిపోతుంది గ్యాస్ సిలిండర్, ఒక్కొక్క ఇంట్లో ఏమో 25 రోజులకి అయిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో అది కొనాలంటే 1,100 చిల్లర ఉండాలి. ఎట్లా? అటువంటి టైంలో కూడా 500 గ్యాస్ వస్తున్నది. ఇది ఏంటంటే కడుపులో బాధ తెలిసిన ప్రభుత్వం, మధ్య తరగతికి ఉపయోగపడే ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడే ప్రభుత్వం నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాలు, మధ్య తరగతి వాళ్ళకి చాలా లాభాలు ఉంటాయి కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల. అందుకోసమే మా మైనారిటీ వర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్గా ఉన్నది. ఇప్పుడు వచ్చేటువంటి పథకాలు, హామీలు, గ్యాస్, మీరు అన్నట్టు గ్యాస్, బస్సు, అలా కరెంటు, ఇవన్నీ ఏమి కూడా సరిగ్గా వస్తలేవు, ఈ బస్సు తీసేయాలని చెప్పి కూడా అంటా ఉన్నారు. మరి ఇప్పుడు ప్రతిపక్షానికి ఏదో ఒకటి కావాలి చెప్పడానికి. వాళ్ళే తీసుకుంటున్నారు, వాళ్ళు బెనిఫిట్ తీసుకుంటున్నారు, కాదని కాదు, తీసుకొని మళ్ళీ బురద జల్లుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళలాగా, టీఆర్ఎస్ వాళ్ళలాగా కాదు. బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళకే పథకాలన్నీ, వాళ్ళకే డబల్ బెడ్రూమ్ ఇళ్ళు. కాంగ్రెస్ వాళ్ళనైతే దరిదాపులో రానియలే ఆ టైంలో. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదు కదా, ప్రజల ప్రభుత్వం అది. అందరికీ, ఏ పార్టీ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఎవరు వచ్చినా, సిపిఎం వచ్చినా, ఎంఐఎం వచ్చినా, ఎవరు వచ్చినా అందరికీ అన్ని పథకాలు ఇస్తున్నది. కరెంట్ అంటే అక్కడ రాసి పెట్టలేదు కదా, ఈ బీఆర్ఎస్ వాడికి ఇవ్వద్దు, ఈ కాంగ్రెస్ వాళ్ళకి అందరికి వస్తున్నాయి. కానీ ఏదో వాళ్ళకి కావాలి కదా, ఏదో నడవాలి, ఏదో చెప్పాలి. బీఆర్ఎస్ మా ఇంట్లో 12 ఓట్లు ఉన్నాయి. ఎవరికి వేస్తారు 12 ఓట్లు? వేరే వేరే పార్టీకి అంటే మా దగ్గర ఏమవుతుంది అంటే మేము అందరం కూర్చొని కులంకషంగా చర్చించుకుంటాం.
చర్చించుకున్న తర్వాత అందరూ ఏకపక్ష నిర్ణయం ఏంటంటే కాంగ్రెస్కి వేయాలి, కాంగ్రెస్ పార్టీకి. ఇంకా దానికన్నా మించిన విషయం, గొప్ప విషయం ఏంటంటే నవీన్ యాదవ్ గారి గురించి చెప్పాలంటే వాళ్ళ కుటుంబం, నేను ఇక్కడే ఉంటా జవహర్ నగర్ మస్జిద్ గడ్డలో, ఆయన ఇల్లేమో ఇసుబడలో ఉన్నది చెక్కోటి దగ్గర. వాళ్ళ కుటుంబం గత 40 సంవత్సరాల నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతం కాదు, ఈ అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ చలనచిత్ర రంగానికి సంబంధించిన వాళ్ళు కానీ అందరికీ 40 సంవత్సరాల నుంచి చిన్న శ్రీశైలం యాదవ్ గారు కానివ్వండి, వాళ్ళ తమ్ముడు రమేష్ యాదవ్ గారు కానివ్వండి, నవీన్ యాదవ్ గారు కానివ్వండి, వాళ్ళ ఇంకా తమ్ముడు వెంకట యాదవ్ గారు కానీ అందరూ ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందించేవాళ్ళు. ఆ కృతజ్ఞత అయితే ఉంటుంది కదా, అది ఎట్లయినా తీర్చుకోవాలి, చూపించాలి, తప్పదు. అది లోకల్ క్యాండిడేట్, ఇక్కడ నుంచి పిలిస్తే నేను ఉన్నా అని వచ్చే క్యాండిడేట్, మనకి ఎక్కువ దూరం పోవాల్సిన అవసరం కూడా లేదు, అందుబాటులో లోకల్ మనిషి, పక్కా లోకల్ మనిషి, చదువుకున్న వ్యక్తి, అందరితోటి కలుపుకొని పోయే వ్యక్తి, అహంభావం ఏం లేదు, పెద్ద కుటుంబం, పెద్ద చరిత్ర. దానివల్ల ఇప్పుడు మరి ఇక్కడ జూబ్లీహిల్స్ లో ఎంఐఎం పార్టీ పోటీ చేయట్లేదు, ఒకవేళ పోటీ చేస్తే అప్పుడు మీ సపోర్ట్ ఎంఐఎం పార్టీకి ఉండేదా లేదంటే కాంగ్రెస్కి ఉండేదా? ఒక విషయం అయితే ఓపెన్ గా చెప్తున్నాం తమ్మి, ఎంఐఎం ఆ మూసినది అవతలనే, అయ్యా వాళ్ళు అక్కడే చూసుకోవాలి, ఇక్కడ అయితే నడవదు. కాకపోతే కొందరు యువకులు ఉంటారు, అటు వాళ్ళ బీజేపీ వాళ్ళు బండి సంజయ్ ఏదో చెప్పిండని చెప్పి అటు తిరిగేటోళ్ళు ఉంటారు, అసదుద్దీన్ ఏదో చెప్పిండు, అక్బరుద్దీన్ ఏదో చెప్పిండు అని చెప్పి ఇటు పోయేటోళ్ళు కొందరు ఉంటారు, కానీ అందరు ఉన్నారు. ఇక్కడ నడవదు, ఇక్కడ నడిచే పరిస్థితి లేదు. మెజార్టీ మైనార్టీలు ఉన్నా కానీ ఏమైంది నడవదు, ఉన్నా కానీ వేసేటోళ్ళు కాదు. ఇప్పుడైతే ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ పిల్లలు అటు ఇటు తిరిగే పిల్లలు కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇటే వేస్తారు. ఆ పార్టీ లేదు, వాళ్ళకి ఏం లేదు కాబట్టి ఇటే కాంగ్రెస్కి వేస్తారు. ఇక బీఆర్ఎస్ పగటి కళలు అంతే, ఆమెకి ఏం తెలియదు పాపం, ఆమెకి ఏం తెలుసు, స్టేజ్ల మీద ఎక్కించి ఏడిపిస్తున్నారు. అది చాలా బాధాకరమైన విషయం. చనిపోయిన భర్తని మళ్ళీ గుర్తు తెప్పించి ఆమె శరీరంలో ఉన్న నీళ్ళన్ని కళ్ళ ద్వారా పోనిస్తున్నారు. ఈ శవ రాజకీయాలు సింపతి ఎక్కడ? నువ్వు ఏమైనా మంచిగా చేస్తే సింపతి అంటే పి జనార్దన్ రెడ్డి గారి దగ్గర ఉంది. ఆయన చనిపోయినప్పుడు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. జంట రాజధానులు ఇది హైదరాబాద్ చికెన్ మొత్తం బంద్ అయిపోయింది, ప్రజలందరూ రోడ్డు మీద వచ్చింది స్వతహాగా. అది సింపతి. గుడి కట్టుకుంది అక్కడ పీజీఆర్కి, అది సింపతి. ఈయన తన కార్యకర్తల్ని, తన పార్టీ కార్యకర్తల మీద కేసులు, తన పార్టీ కార్పొరేటర్ల మీద కేసులు, తన పార్టీ మహిళా కార్యకర్త భర్తని నువ్వెందుకు ఆమెతోటి ఫోటో దిగుతావు, నువ్వు పక్కన పోవని, ఇది ఈ కార్యకర్తలు ఆయన చూసుకుని దడుచుకునే పరిస్థితి ఉండే. అది గుండాయిజం, రౌడీజం. ఎక్కడ సింపతి వస్తుంది? సింపతి ఎంత ఏం లేదు, అన్నీ ఉట్టి మాటలే.